హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ ఫింగర్ ప్రింటింగ్ అని ఉంది కదా, దీన్ని గుర్తించేటటువంటి పోస్ట్ అన్నమాట. మనకు నేరస్తులను గుర్తించడానికి ఫింగర్ ప్రింట్ ఆధారంగా గుర్తిస్తామని చెప్తారు కదా, దానికి సంబంధించినటువంటి పోస్టుకు అనేది నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు. ఫింగర్ ప్రింట్ ఎవరు చేస్తారు అనే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నమాట. అయితే ఇక్కడ హైదరాబాద్ ఉప్పల్లో ఉన్నటువంటి మనకి తెలంగాణ ఇండియా ఆధారంగా మనకి తెలంగాణ రాష్ట్రం నుంచి నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం అనేది జరిగింది. దానికి సంబంధించిన వెబ్సైట్ వచ్చేసరికి cdfd.org.in. org.in ఉంచిందంటే అది ఖచ్చితంగా గవర్నమెంట్ వెబ్సైట్ అని మీరు గుర్తుంచుకోవాలి. .com అంటే COM అంటే ప్రైవేటు, .in org వస్తే అది గవర్నమెంట్ అనేది కూడా మీరు క్లియర్ అనేది గుర్తుంచుకోవాలి. ఇక్కడ మనకు నోటిఫికేషన్ వచ్చిన డేట్ చూసుకున్నట్టయితే 30/11/2024 అంటే నవంబర్ 31 తారీఖు రోజు మనకి నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది. అప్లికేషన్ యొక్క డేట్ చూసుకున్నట్లయితే 2/12/2024 అంటే ఈ రోజు నుంచి అప్లికేషన్ అనేది ప్రారంభమవుతుంది. మనకి 31/12/2024 రోజు అప్లికేషన్ అనేది క్లోజ్ అవుతుంది. అంటే దాదాపుగా 30 రోజుల పాటు అప్లికేషన్ అనేది తీసుకుంటారు. అదేవిధంగా అప్లికేషన్ యొక్క హార్డ్ కాపీ అప్లికేషన్ యొక్క రిసిప్ట్స్ చూసుకున్నట్లయితే 15వ తారీఖు జనవరిగా ఇక్కడ అనేది మెన్షన్ చేస్తారు. అయితే అప్లికేషన్ ఏ విధంగా చేయాలి? ఓకే, అయితే మనకు ఒకసారి పక్కన చూడండి. డిఎన్ఏకి సంబంధించినటువంటి డయాగ్నోస్టిక్కి సంబంధించినటువంటి ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా మనకు నేరస్తులు గుర్తించేటువంటి పోస్ట్ అన్నమాట. దానికి సంబంధించినటువంటి సింబల్స్ ఇవి. అయితే ఇంకా నెక్స్ట్ మనము అందులో ఉన్నటువంటి పోస్టులు చూసుకున్నట్టయితే మొత్తం 8 రకాల పోస్టులు అనమాట. 1, 2, 3, 4 అయితే మొత్తం 8 రకాల పోస్టులు గాను మనకు నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం అనేది జరిగింది. అందులో క్లియర్గా టెక్నికల్ ఆఫీసర్, టెక్నికల్ అసిస్టెంట్, అదేవిధంగా జూనియర్ మేనేజికల్ అసిస్టెంట్, అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ సెకండ్, జూనియర్ అసిస్టెంట్ సెకండ్, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి స్కిల్ వర్క్ అసిస్టెంట్. అయితే మనకి కొన్ని రకాలైనటువంటి ఫీల్డ్ వర్క్ సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా, అంటే నేరస్తులకు ఒకవేళ ఫింగర్ ప్రింట్ ఆధారంగా చూస్తారనుకుంటే మనం వెళ్ళాల్సి వస్తుంది కదా, అలాంటి పోస్టింగ్ అనమాట. దాన్ని చూసుకున్నట్లయితే ఇక్కడ బేసిక్ పే చూసుకున్నట్లయితే 35,000 నుంచి 400, అంటే 35,000 రూపాయల స్టార్టింగ్ పేగా మనకు క్లియర్గా అనేది ఉంటుందని కూడా గుర్తుంచుకోవాలి. దానికి సంబంధించిన పోస్టులు కూడా చూసుకోండి. మనము ఈడబ్ల్యూఎస్కి 1, అన్రిజర్వ్లో 1, ఈడబ్ల్యూఎస్ 1, అంటే ఈ పోస్టులు రిజర్వేషన్ అనేది మనం ఇక్కడ ఉన్నటువంటి పోస్టులు చూసుకొని దానిలో ఎవరైతే రిజర్వేషన్ కల్పించారో వాటికి మాత్రమే అప్లికేషన్ అనేది పెట్టుకోవడానికి అనేది ఉంటుంది. ఇక్కడ ఎస్టీ క్యాండిడేట్ 2 ఉన్నాయి, గుర్తుంచుకోండి. 2 పోస్టులకు గాను మనకు ఎస్టీ క్యాండిడేట్ అనేది అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అన్నమాట. దానికి సంబంధించిన అర్హతలు కూడా పోస్ట్ వైజ్గా క్లియర్గా అనేది వీడియో లెంత్ వరకు ఉన్నా కూడా క్లియర్గా అనేది తెలుసుకోండి. 10th క్లాస్ వాళ్ళకు ఉన్నాయి, ఇంటర్మీడియట్ ఉన్నాయి, డిగ్రీ ఉన్నాయి, బీఎస్సీ ఎంఎస్సీ వాళ్ళకు కూడా, బీటెక్ వాళ్ళకు కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ క్లియర్గా మనకు టెక్నికల్ ఆఫీసర్ ఫస్ట్ చూసుకున్నట్లయితే రిజర్వ్ సంబంధించినటువంటి క్లియర్గా చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ క్వాలిఫికేషన్ చూసుకున్నది కదా, బీఎస్సీ పూర్తి చేసిన క్యాండిడేట్ ఎవరైనా కూడా అప్లికేషన్ తీసుకోవచ్చు. టెక్నికల్ అసిస్టెంట్ చూసుకున్నట్లయితే ఇక్కడ క్లియర్గా చూడండి, బీటెక్ బీఎస్సీ సంబంధించిన క్యాండిడేట్ అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. అదే బ్రదర్ క్లియర్గా చెప్పారు కదా, మళ్ళీ 10th క్లాస్ చూద్దాం. దానికి సంబంధించిన ఒకసారి ఇంటర్మీడియట్ చూద్దాం. అంటే 10th అంటే ఖచ్చితంగా అనేది మనకి ఇంటర్ అనేది ఉంటుంది కదా కంపల్సరీ అనేది. అయితే 10th క్లాస్ సంబంధించింది కాదు, లేదు కానీ ఒక ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి పోస్ట్ అనేది చూసుకుందాం. ఇక్కడ చూడండి, జూనియర్ అసిస్టెంట్ సెకండ్ 25 సంవత్సరాల లోపు ఉండాలి, ఎస్టీ క్యాండిడేట్ ఉండాలి. రిజర్వ్ ఫర్ ఎస్టీ క్యాండిడేట్ మాత్రమే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. 20,000 రూపాయల శాలరీ. ద క్యాండిడేట్ షుడ్ నాట్ పాస్డ్ 12th క్లాస్. 12వ తరగతి పూర్తయిన క్యాండిడేట్ ఎవరైనా కూడా ఈ క్లాస్ అనే అప్లికేషన్ జాబ్ అనే అప్లికేషన్. ప్రతి ఒక్కరు కూడా గ్రూప్స్ అలాంటి వైజే కాదండి, ఖచ్చితంగా అనేది మనకు టెక్నికల్ వైజ్గా వెళ్ళాలి. ఖచ్చితంగా అనేది పోస్ట్ ఎక్కడ ఉందని వెతుక్కోవాలి. అన్ని ఆఫీసులు చూస్తాం కానీ ఎప్పుడు మనకు గ్రూప్స్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ చాలా తక్కువ తెలుస్తుంది అనమాట. కాబట్టి మన ఛానల్లో డైలీ ఫాలో అవ్వండి. ఖచ్చితంగా అనేది టెక్నికల్గా ఉన్నటువంటి వేరే జాబులు ఉన్నటువంటి వెతికి మరీ మీకు అనేది చూపిస్తాను. ఇక్కడ ఇంకొక పోస్ట్ కూడా చూసుకోండి, అన్రిజర్వ్లో ఉన్నటువంటి పోస్ట్. ఇక్కడ కూడా 12th క్లాస్ పాస్ అనమాట. 12th క్లాస్ పాస్ అయినట్టు క్యాండిడేట్ ఎవరైనా కూడా మనకు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, క్లియర్గా అనేది మీరు చూసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏంటంటే మనకి ఇన్స్ట్రక్షన్ ఫర్ ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఇన్వైట్ ద ఇండియన్ సిటిజన్ ఎవరైనా కూడా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. అయితే ఆల్ ఇండియా లెవెల్లో అప్లికేషన్ అనేది ఆన్లైన్ అప్లై ఆన్లైన్ త్రూ వెబ్సైట్ ద్వారా మనకు వెబ్సైట్ కూడా క్లియర్గా చూడండి, www.cr
cdfd.org.inలో మనకు అప్లికేషన్ అనేది క్లియర్గా ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి, క్లియర్గా అప్లికేషన్ ప్రాసెస్ కూడా నేను చెప్తాను. అదేవిధంగా ఆల్సో సెండ్ ద హార్డ్ కాపీస్, అంటే మనం అప్లై చేసినటువంటి కాపీస్ అన్నీ కూడా మనకి సబ్మిట్ ద అప్లికేషన్ బిఫోర్ డ్యూ డేట్. మనకి అప్లికేషన్ మనం ఈ ఆఫీస్కి అనేది సెండ్ చేయాల్సి అనేది కూడా మనకు ఉంటుందని కూడా మనం గుర్తుంచుకోవాలి. అప్లికేషన్ యొక్క క్లియర్గా చూడండి ఒకసారి. ఫీజు కూడా వచ్చేసరికి 200 రూపాయల ఫీజుగా మనకి ఇక్కడ అనేది మెన్షన్ చేస్తారు. ఎంటర్ ద పేమెంట్ కేటగిరీస్, సెలెక్ట్ ద ఫీస్. అదేవిధంగా దాని తర్వాత అకౌంట్ ఆఫీసర్, అంటే మనకు ఎస్బీఐ అకౌంట్ ద్వారా మనం పేమెంట్ అనేది చేయాల్సి అనేది ఉంటుంది. అయితే మనకి ఎస్బీఐ అకౌంట్ ద్వారా ఆల్రెడీ మనం అనేది చేస్తాం కాబట్టి ఖచ్చితంగా అనేది 200 రూపాయల ఫీజుగా మనకి ఇక్కడ అనేది మెన్షన్ చేస్తారు. ఇక్కడ చూడండి, రిజిస్ట్రేషన్ ఐడి, క్యాండిడేట్ నేము, పోస్ట్ కోడ్ అప్లైడ్ ఫర్ క్యాండిడేట్ కేటగిరీ, అంటే మనం పోస్ట్ చేసేటప్పుడు దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నమాట ఇవి. ఓకే ఫ్రెండ్స్, ఖచ్చితంగా అనేది అందరూ అనేది మిస్ చేసుకోండి. ఎందుకంటే అప్లికేషన్ డేట్ ఉంది కాబట్టి ఈ రోజు నుంచి వన్ మంత్ వరకు ఉంది కాబట్టి ఖచ్చితంగా అందరూ అనేది అప్లికేషన్ పెట్టుకోండి. ఎందుకంటే డిఫరెంట్ వేలో వెళ్ళండి. ఎప్పుడే కానీ స్ట్రేట్గా వెళ్ళడం అనేది కాదండి. ఎప్పుడు డిఫరెంట్ వేస్ వెళ్తేనే మనకు రకరకాలైనటువంటి పోస్టులు తెలుస్తాయి. దానికి సంబంధించినటువంటి జాబ్స్ అనేది మనకు కొట్టడానికి అనేది అవకాశం అనేది ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో కానీ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.